కేవలం కేసీఆర్ గారి పట్టుదల, మీ అందరి యొక్క సహకారం. మొదటి 2-3 ఏళ్లలో రకరకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం మనం చేసిరు కేంద్ర ప్రభుత్వం. కానీ మనం భయపడలే, వెనక్కి వెళ్ళలే. 7-8 నెలలైతే అధికారులు కూడా లేరు. అయినప్పటికీ కేవలం నా ప్రజలు ఉన్నారని చెప్పి నమ్ముకొని మరి వాళ్ళ సహకారంతో ముందుకు పోయినందుకు అన్ని రంగాల్లో కూడా ఇవాళ నంబర్ 1 ఉన్నాం. ఇక్కడ పద్మశాలి సంఘ సోదరులు అంటే సొంత వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, రకరకాల దుకాణాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా మాడబిడ్డలు ఉంటే చాలా మంది బీడీ కార్మికులు కూడా మన పద్మశాలి ఇళ్లలో ఉంటారు. మరి మీ అందరికీ కూడా తెలుసు, ఇవాళ 24 గంటలు రాష్ట్రంలో కరెంటు రావడంతో అందరికన్నా ఎక్కువ లాభపడిందంటే వ్యాపార వర్గం. కొంత అన్కంఫర్టబుల్గా లేకుండా, వ్యాపారం చేసుకోవడానికి ఇన్కన్వీనియన్స్ లేకుండా మరి 24 గంటలు కరెంట్ ఇవాళ రాష్ట్రంలో వస్తుంది. ఆ రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ రావడంతో ఏం జరిగిందంటే అమెరికాలో ఉండే పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఢిల్లీని కాదని, బెంగళూరుని కాదని మన తెలంగాణకు, మన హైదరాబాద్కు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నటువంటి సందర్భం. చదువుకున్నటువంటి మన పిల్లలకు అనేక రకమైన ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం. గత 5 ఏళ్లలో మనం ఈ విజయాన్ని సాధించుకోగలిగినాం. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, మనకి ఇదివరకు కూడా అనేక పార్టీలు వచ్చినాయి, అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, పోయినాయి. కానీ ఏ ఒక్కటన్నా ఇగో వీళ్ళ వల్ల మాకు ₹1 వచ్చింది, ఈ ప్రభుత్వం ద్వారా మాకు కొంత లాభం జరిగింది అని మనం ఎత్తి చూపలేని పరిస్థితి ఇన్ని రోజులు ఉండే. కానీ ఇవాళ ఎవరిని తట్టి చూసినా మా ఇంటికి పెన్షన్ వస్తుంది, లేకపోతే మా ఇంట్లో ఇంకేదో ఒక రకంగా కళ్యాణ లక్ష్మి ఏదో ఒకటి వస్తుంది అని చెప్పేటటువంటి పరిస్థితి ఉన్నది. ఆఖరికి ఎవరన్నా వేరే పార్టీలలో ఉండి కేసీఆర్ గారిని ఏమైనా అందామా అంటే కూడా 24 గంటల కరెంటు కూడా వాళ్ళకు వస్తుంది. అంటే అసలు ప్రభుత్వం చేసినటువంటి మంచి పథకాలు టచ్ చేయనటువంటి ఇల్లు కానీ, మన ప్రభుత్వ పథకం చేరనటువంటి ఇల్లు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, ఇటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో 5 సంవత్సరాలలో మనం ఇది సాధించుకోగలిగినాం. రేపటి నాడు మీరందరూ ఒక అవకాశం ఇస్తే కేంద్ర ప్రభుత్వంలో కూడా మన మాట చెల్లుబాటు అయ్యేటటువంటి ఆస్కారం ఉన్నది. ఇవాళ చూస్తే నరేంద్ర మోడీ గారిది రోజు రోజుకి గ్రాఫ్ పడిపోతుంది, రాహుల్ గాంధీ గారిదేమో పెరుగుతలేదు, బీజేపీ పడిపోతుంది, కాంగ్రెస్ అందుకునే పరిస్థితి లేదు. అంటే అవకాశం ఎవరికి ఉన్నది? ప్రాంతీయ పార్టీలకు ఉన్నది. టీఆర్ఎస్ లాంటి బలమైనటువంటి పార్టీలకు 16 మంది ఎంపీలు ఉంటే రేపు ప్రభుత్వంలో ఎవరు ఉండాలని నిర్ణయించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి ఉంటే ఏం జరుగుతుంది? కేంద్రం నుంచి మనకు కాళేశ్వరంకు నేషనల్ ప్రాజెక్ట్ హోదా వస్తుంది. మనకు పెండింగ్ ఉన్నటువంటివి రావాల్సినటువంటి ఎన్నో నిధులు వస్తాయి. రైల్వే లైన్ ఉంది ఉదాహరణకు, మనం ఇప్పటికే కొట్లాడి తెచ్చుకున్నాం. కోరుట్లలో కూడా మరి డిమాండ్ ఉంది, ఆపాలే ముంబై రైలు అని చెప్పి, ఆపాలే మిగతా రైళ్ళు అని చెప్పి డిమాండ్ ఉంది. అవన్నిటి సాధన కోసం కూడా కృషి చేస్తున్నాం. కానీ ఇంకా పెద్ద ఎత్తున కేంద్రం నుంచి అదనం నిధులు అన్నది రాలే మనకు పోయిన 5 ఏళ్లలో. అదే ఆంధ్రాకు వచ్చింది. ఎందుకోసం వచ్చింది? టీడీపీ బీజేపీ పొత్తులో ఉండే కాబట్టి 9,000 కోట్ల రూపాయలు వాళ్ళు తెచ్చుకున్నారు. కానీ మన రాష్ట్రానికి ఇయ్యలేదు. మీ అందరితో కూడా నేను కోరేది ఒకటే, కేంద్రంలో కీలక పాత్ర పోషించేటటువంటి అవకాశం ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు ఉన్నది. మీ పార్టీ, మీ ఇంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. కాబట్టి ఈ ఇంపార్టెంట్ సమయంలో, ముఖ్యమైనటువంటి సమయంలో మీ అందరినీ కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, మీరు టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవండి. కేవలం ఇక్కడే కాదు, నిజామాబాద్లోనే కాదు, నిజామాబాద్తో పాటు 16 చోట్ల కూడా పద్మశాలి మన బిడ్డలు తెలంగాణ అంతటా కూడా ఉంటారు. దయచేసి మీరు మీ చుట్టాలకు కూడా ఫోన్ చేయండి, మీరు మీ దోస్తులకు కూడా ఫోన్ చేయండి, వారందరినీ కూడా మా తరఫున రిక్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఈ అవకాశాన్ని జారవిడ్చుకోవద్దు. కేసీఆర్ గారు లాంటి నాయకుడు దేశవ్యాప్తంగా ఉంటే దేశంలో ఉండే అనేక మంది పేద ప్రజలకు లాభం జరిగేటటువంటి పరిస్థితి ఉన్నది. చాలామంది సీనియర్లు ఉన్నారు. మా దాసరి నరసింహులు గారు నిజామాబాద్ నుండి వచ్చింది. తను ఇన్ని రోజులు 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఉండి వారు మొన్నటికి మొన్న చెప్పింది, నిర్ణయం తీసుకున్నారు. ఇది కీలకమైన సమయం. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వానికి ఒక విజన్ లేదు, ఈ దేశాన్ని ఏ పక్కకు తీసుకుపోవాలనేటటువంటి ఆలోచన లేదు. అటువంటి విజన్ ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి మంచి అవకాశం, రాష్ట్రంలో దేశంలో మంచి పాత్ర పోషించేటటువంటి అవకాశం. దయచేసి దీన్ని జారవిడ్చుకోకుండా మెజారిటీ సభ్యులు 16 మందిని మనం గెలిచేటట్టుగా ప్రయత్నం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఎన్నికలు అనగానే చాలా పార్టీల వాళ్ళు వస్తారు. ఒకరు కులం అంటారు, ఒకరు మతం అంటారు, ఇంకొకరు ఇంకోటి చెప్తారు, ఇంకోటి చెప్తారు. మీ అందరితో కూడా నా ప్రార్థన ఏంటంటే, ఎన్నికలు ఉన్నా లేకున్నా
మీతో నిలబడున్న పార్టీ ఎవరు, ఎన్నికలు ఉన్నా లేకున్నా మన కోసం ఆలోచన చేసే నాయకుడు ఎవరు, దయచేసి ఆలోచించాలి. అది ఆలోచించి ఓటు వేస్తే తప్పకుండా మీరు కారు గుర్తు వైపే వేస్తారు, తప్పకుండా కేసీఆర్ గారి వైపే వేస్తారు. ఆ విశ్వాసం